హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. రీసెంట్ గా విజయనగరం జిల్లాలో జరిగినటువంటి పోలీస్ వెహికల్ బోల్తా పడిన ఘటన ఇంకా మరవక ముందే అదే విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రేగిడి మండలం తినువాడలో విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడ్డంతో, ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడ్డంతో పలువురికి స్వల్ప గాయాలయ్యి, అదే విధంగా ఆ బస్సు బోల్తా పడినప్పుడు ఒక బాలిక కింద నుండిపోయి ఆర్తనాదాలు పెట్టింది, నన్ను రక్షించండి మహాప్రభు అంటూ. సో జేసీబీ అదే విధంగా కొన్ని వెహికల్స్ సాయంతో తీసేంత వరకు కూడా తను ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని బ్రతికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు బస్సుకి సంబంధించినటువంటి సరైన ఫిట్మెంట్ ఉందో లేదో తెలియదు. దానికి సంబంధించినటువంటి పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో కనీసం స్కూల్ యాజమాన్యం పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు ఫీజు పే చేస్తున్నారు, పిల్లల్ని తీసుకొచ్చేయాలి, మధ్యలో ఏదైనా జరిగితే ఏదో సాకు చెప్పేసి దాన్ని అక్కడి నుండి అక్కడ క్లోజ్ చేసేయాలి, అది ఆలోచనతో ఉన్నారు తప్పితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? సరిగ్గా ఫిట్మెంట్ లేని బస్సుల్ని నడపడం వల్ల ఎంతమంది జీవితాలు క్షతగాత్రులుగా మిగులుతాయో. రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి జీవితాలన్నీ కూడా గాల్లో దీపాలేనా? ఎస్, కనీసం ఇలాంటివి ఏవి కూడా ఆలోచించకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నడిపినటువంటి బస్సులో విద్యార్థులు ఇప్పుడు క్షతగాత్రులుగా మిగిలారు. అయితే ఎవరైతే ఆ బస్ కింద నలిగిపోయిందో ఆ బాలిక పరిస్థితి కాస్త విషమంగా ఉంది. అంతేకాకుండా బాగా నలిగిపోవడంతో దెబ్బలు కూడా కాస్త ఎక్కువగానే తగిలాయని వైద్యులు కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఒక్కసారిగా ఈ ఘటనతో రాజం నియోజకవర్గం అంతా కూడా ఉలిక్కి పడింది. ఎందుకంటే పొద్దున్న స్కూల్ కి వెళ్ళినటువంటి తమ పిల్లలు క్షేమంగా స్కూల్ కి వెళ్ళారో లేదో తెలియకుండానే ఈ బస్సు ప్రమాదం గురించి తల్లిదండ్రులు తెలిసేసరికి హఠాహుట్న ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటన విన్న తర్వాత లబోదిబోమంటూ ఏడుస్తున్నారు. సో కాబట్టి ప్రతి స్కూల్ యాజమాన్యం పిల్లల్ని తీసుకొచ్చి వెహికల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అంతే విధంగా దానికి సంబంధించినటువంటి ఫిట్మెంట్ పత్రాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.